శ్రీ బుగ్గ రామలింగేశ్వర ఆలయం లోపలికి వచ్చాము. అలాగే గర్భాలయంలో ఉన్నటువంటి ఆ శివుడిని స్వయంగా వెలిచినటువంటి ఆ శివుడిని కూడా సందర్శించుకున్నాము. అయితే ఈ ఆలయం యొక్క మహిమలే కాకుండా దీని ప్రత్యేకత మనం చెప్పడం కన్నా ఈ ఆలయంలో ఉన్నటువంటి ప్రధాన అర్చకులు ఉన్నారు. మరి ప్రధాన అర్చకులు శ్రీనివాస్ శర్మ గారు. మరి శ్రీనివాస్ శర్మ గారితోని మాట్లాడి ఈ ఆలయం యొక్క విశిష్టత అలాగే గర్భగుడిలో ఉన్నటువంటి శివుని యొక్క స్వయంభు యొక్క మహిమలేంటో ఆయన మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. సమస్త భక్త మహాశైలకు మాఘమాహాస్య శుభాశిస్సులు తెలుపుతూ ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు. ఇక్కడ స్వామివారు స్వయంభూ ఎల్లారెడ్డిపేట మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని అక్కపల్లి గ్రామంలో వెలిసినటువంటి శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయం. స్వామివారు చక్కగా చాలా మహిమాన్వితమైనటువంటి స్వామివారు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో కాకుండా పరిసర ప్రాంతాల నుంచి కూడా చాలామంది స్వామివారి శివరాత్రి అప్పుడే కానివ్వండి, తర్వాత మామూలు కార్తీక మాసంలో కానివ్వండి, ఇటువంటి మాఘమాసం అప్పుడే కానివ్వండి, లేదా శ్రావణ మాసంలో కానివ్వండి, శివరాత్రి రోజు విశేషంగా స్వామివారికి అభిషేకాలు అవుతాయి. మళ్ళీ స్వామివారి యొక్క శివపార్వతుల కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అదేవిధంగా సాయంకాలం కూడా మరి ఇక్కడ భజన కార్యక్రమాలు జరుగుతాయి. మరియు స్వామివారి దగ్గర సన్నిధిలో హనుమాన్ దీక్షాపరులు కూడా స్వామివారి దగ్గర 41 రోజులు ఇక్కడే ఉండి దీక్షా కార్యక్రమాలు చేసుకుంటూ నిర్వహిస్తూ తర్వాత కొండగట్టుకునేటువంటి ప్రాంతానికి ఇక్కడ విరమణ చేసి వెళుతారు. ఇక్కడ స్వామివారు మా యొక్క పూర్వమైనటువంటి పెద్దలు తపస్సు చేసి ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించారు. కాబట్టి మా ఇంటి పేరు కూడా ఈ స్వామివారి యొక్క పేరు బుగ్గ శ్రీనివాస్ శర్మ గారు. కాబట్టి మేము చాలా స్వామివారిని నమ్ముతాం. అనుకున్నటువంటి కోరికలు ఎక్కడైతే భక్తులు స్వామివారి దగ్గరికి వచ్చేసి మొర ఆలకించుకుంటారో భక్తుల పాలిటి కొంగు బంగారంగా స్వామివారు నెరవేరుస్తారని చెప్పేసి చెబుతూ, అదేవిధంగా ఈ యొక్క ప్రాంతాన్ని, ఈ దేవాలయాన్ని చాలా అన్ని గవర్నమెంట్ ప్రభుత్వాలకు విన్నవించాం. కానీ ఆ యొక్క దేవాలయాన్ని టూరిజం ప్రాంతంగా చేయాలని చెప్పేసి కోరాము. కానీ ఇప్పటి వరకు ఎన్ని గవర్నమెంట్లు వచ్చినా కానీ దీనిపైన శ్రద్ధ తీసుకోవడం అనేటువంటిది శూన్యమైంది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ అయినా ఈ యొక్క ప్రాంతాన్ని, ఈ దేవాలయాన్ని టూరిజం ప్రాంతంగా ప్రకటించి ఈ దేవాలయాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని చెప్పిగా కోరుతున్నాం. భగవంతుని పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాం. ధన్యవాదాలు గురుగారు.